చేద్దాం. ఈ నెల 24న జరిగే బీసీ బతుకమ్మను విజయవంతం చేద్దాం. ఈ నెల 24న జరిగే బీసీ బతుకమ్మను బీసీ మహిళల ఐక్యత సాధిద్దాం. బీసీ మహిళలకు సబ్కోటాను పోరాడదాం. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం బీసీల ఐక్యత. హలో బీసీ, హలో బీసీ మహిళ, విజయవంతం చేద్దాం. ఈ నెల 24న జరిగే బీసీ బతుకమ్మను బీసీల ఐక్యత వర్ధిల్లాలి. విజయవంతం చేద్దాం. 24వ తారీఖు జరిగే బతుకమ్మ ప్రోగ్రామ్ ని రాష్ట్ర బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన హైదరాబాద్లోని సచివాలయం ముందు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం, అలాగే మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోటా కల్పించాలనే ప్రధాన డిమాండ్తో ఆ రోజు బీసీ బతుకమ్మను పెద్ద ఎత్తున వేలాది మంది బీసీ మహిళలతో చేపట్టడం జరుగుతుంది. ఈరోజు బతుకమ్మ తెలంగాణ రాష్ట్రంలో, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా బతుకమ్మ అంటే ఇది పూల పండుగ. ఈ పూల పండుగను పూలను ఇష్టంగా పేర్చి, గౌరమ్మని పేర్చి, ఆ పూల పండుగను నవరాత్రులు 9 రోజులు ఎంగిలి పూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు తెలంగాణ మహిళా లోకం పెద్ద ఎత్తున ఈ పండుగను నిర్వహిస్తుంది. ఇది చారిత్రాత్మకమైనటువంటి పండుగ. కాబట్టి ఇట్లాంటి పండుగను కూడా మా బీసీ మహిళలు వేదికగా చేసుకుని గత 22 నెలలుగా మా పిల్లల భవిష్యత్తు, మా విద్యార్థి ఉద్యోగుల భవిష్యత్తు, అదేవిధంగా అందరి భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఇలా మేము 22 నెలలుగా పోరాటం చేస్తున్నాం. ఈ 22 నెలల పోరాట కాలంలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం మేము పోరాటం చేస్తుంటే అన్ని రాజకీయ పార్టీలు బీసీలను రిజర్వేషన్ పెంచకుండా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో బిల్లు చేసి పంపిస్తే రాష్ట్రపతి ఈరోజు రాష్ట్రపతి గారి దగ్గర 6 నెలలుగా పెండింగ్ లో ఉంది. అదేవిధంగా చట్టం చేసి పంపిస్తే ఆ చట్టం 15 రోజులుగా గవర్నర్ గారి దగ్గర ఉంది. అదేవిధంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో మహిళా బిల్లు తీసుకొచ్చారు కానీ మహిళల పేరుతో ఇప్పుడు ఎట్లయితే ఈ దొరలు, పటేళ్లు పరిపాలన చేస్తున్నారో, చట్టసభలు వాళ్లకు చుట్టాలైనాయో, మళ్ళీ మహిళా బిల్లు పేరుతో ఈ దొరల భార్యలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కోడళ్లు, వాళ్ళ మునిమరమరాళ్ళు, వాళ్ళు మాత్రమే వాళ్ళ చట్టసభలకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ బీసీ మహిళా బతుకమ్మ ద్వారా ఇటు గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మనసు మారాలని, వాళ్ళు బీసీల గురించి ఆలోచించాలని, అదేవిధంగా ఇద్దరు రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు బీసీల గురించి ఆలోచించి బీసీ బిల్లుకు ఆమోద ముద్ర వేయాలని, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ మా జనాభా దామాషి ప్రకారం పెంచాలని, మహిళా బిల్లులో బీసీ మహిళలకు కూడా సబ్కోటా కల్పించాలనే ఇవాళ ప్రధాన డిమాండ్ తోటి ఈ బీసీ బతుకమ్మను నిర్వహించడం జరుగుతుంది. రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా, జెండాలకు ఖచ్చితంగా ఈ బీసీ బతుకమ్మను నిర్వహించడం జరుగుతుంది. ఈ బీసీ బతుకమ్మకు ఈరోజు హర్యానా మాజీ గవర్నర్ పెద్దలు బండారు దత్తాత్రేయ గారు, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ ప్రజాప్రతినిధులు, నగర మేయర్, అదేవిధంగా బీసీ మహిళా ఉద్యమకారులు, బీసీ ఉద్యమానికి సపోర్ట్ చేసేటువంటి సామాజిక ఉద్యమకారులను ఈ బీసీ బతుకమ్మకు మా బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆహ్వానించడం జరిగింది. ఇది బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ బతుకమ్మ పండుగను ఈసారి చారిత్రాత్మకంగా నిర్వహించబోతున్నాం. ఇది పెద్ద ఎత్తున
తెలంగాణలోని 33 జిల్లాల నుండి బీసీ మహిళలంతా కదిలి రాబోతున్నారు. బీసీ మహిళల చైతన్యం ఏందో, బీసీల మహిళల యొక్క రాజకీయ సామాజిక చైతన్యం ఏందో బీసీ బతుకమ్మ వేదికగా ఇలా మా మహిళా లోకం నిరూపించబోతున్నారు. కాబట్టి జెండాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా 24న జరిగేటువంటి హైదరాబాద్లో సచివాలయం ముందు జరిగేటువంటి బీసీ బతుకమ్మను మా సంస్థ బీసీ మహిళా సోదరిమణులు వేలాది మందిగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.